లెట్స్ గో. Come, darling. Not now. My dear DSP గారు, తొందరపడకండి. Philip. నిన్న రాత్రి మలయమారుతం హిల్స్ గెస్ట్ హౌస్ లో డిఎస్పీ దిలీప్ సింగ్ మరియు శ్రీమతి సరళా సుబ్రహ్మణ్యం దారుణంగా హత్య చేయబడ్డారు. పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. ఇదిగా అదిగా ఏదోగా ఉందరా, అర్జెంట్ గా ఓ ఇన్స్టెంట్ కాఫీ పెట్టివా. మా పరువు బజార్ కెడ్చాలని నిర్ణయించుకున్నట్టున్నావు. ఇన్స్టెంట్ కాఫీ తాగే ముందు వేడి వేడి ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్ చూడు. సిగ్గు లేకపోతే సరే. ఓహో, అందుకేనా అందరూ చాలా తెలివితేటలు ఉపయోగించి ప్రవర్తిస్తున్నారు? ఎస్, ఎప్పుడో చెప్దాం అనుకున్న విషయం. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఐ లైక్ హిమ్, సో ఐ లవ్ హిమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారేడ్ టు హిమ్. అలా తెలివితేటలు పెరిగాయి అనుకుని ప్రవర్తించేది నువ్వే. ఒకసారి ఫోటోగ్రాఫ్ తిప్పి చూడు. మీకంటూ అర్థం చేసుకునే మనసు సంస్కారం ఉంటే ఈ ఫోటోగ్రాఫ్ లోని వ్యక్తికి ఇచ్చి మీ చెల్లెల్ని ఓ ఇంటి దాన్ని చేయండి. డోంట్ ట్రై ఫర్ ద ప్రపోజల్స్. చాలా కరెక్ట్ గా రాశాడు. వాడుకున్న బుద్ధి మీలో ఎవరికి లేదని సిగ్గుపడుతున్నారు. మీరందరూ ఏమనుకుంటున్నారు అసలు నా గురించి? ఐఎమ్ నో మోర్ మైనర్, యు నో దట్. నాకు వ్యక్తిత్వం ఉందని ఎందుకు అనుకోరు? నేను ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదని నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ మళ్ళీ వస్తాను. ఇక్కడ ఉండడానికి మాత్రం కాదు, నీ ఆశీర్వాదం కోసం. అయ్యో అయ్యో అయ్యో, పోతే పోనీ, పీడ విరడైపోతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటానులే. కాబోయే పెళ్లి కొడుకు మిస్టర్ సురేంద్రనాథ్. ప్లీజ్, ఆర్ యు సాటిస్ఫైడ్ నౌ? ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? నా మీద మీకు కోపం వచ్చింది అనుకుంటా. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ గెట్ ఇన్. ఇదంతా మీ మంచి కోసం చేశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ప్లీజ్. థ్యాంక్ యూ.
వచ్చినట్టుంది చూడు ముందు ఆ చిన్ని బుజ్జి గణపతిని కలిసి వెళ్దాం. అలాగే రై రై దగ్గర మంది కాదు గేట్ తప్పు. కోకిల మీ ఇల్లు చాలా పెద్దది. ఇక నుంచి మీది మాది ఒకే ఇల్లు. ఓకే దండం పెట్టుకోండి. నాకు తెలుసు అదే ఏ కోతి మూకనో వెంటేసుకొచ్చినట్టుంది. రై అన్నయ్య మా ఆయన. హలో సార్ సిద్ధార్థ. వీడు నా ఫ్రెండ్, ప్రస్తుతం తోడు పెళ్లి కొడుకు. మేము చాలా వెరైటీగా పెళ్లి చేసుకున్నాం తెలుసా. మనలెవ్వరూ పేర్లు చెప్పమనరు, హారతి ఇవ్వరు, ముందుగా కుడికాలే పెట్టి లోపలికి రామని ఎవ్వరు అనరు. అందుకే చిన్న సెటప్ చేశారు. మా కోయిట్లాంటి పెళ్లి చేసుకుందా? కర్పూరం ఏది? నా దగ్గర ఉంది. పక్కపెట్టి అది మర్చిపోయాను. నా దగ్గర ఉంది. మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ధూమపానమునకు కాదు, ఆ అగరబత్తి వెలిగించడానికి. అన్నయ్య నువ్వే మాకు హారతి ఇవ్వాలి. తప్పుకోనయ్యా రండి. ఇది నువ్వే ఉంచుకో. హాయ్ వదినా, పాలక్కడా? మా ఆయనకి కాఫీ కాయాలి. కాదు 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 బోన్విటా కలపాలి. ఏమిటదినా చేతిలో కారం? ఎవరి కంట్లో కొడతావమ్మా? సారీ జస్ట్ జోక్. హాయ్ బోడి సుందరమ్మా, బాగున్నావా? బాగానే ఉంటావులే. మా ఆయన్ని చూసావా? బుజ్జి మా ఆయన్ని చూసావా? బాగున్నారా? నాకు మాత్రం చాలా నచ్చారు. వెరీ గుడ్. అయ్యో చాలా టైం అయిపోయింది. మా ఆయనకి అసలే కోపం ఎక్కువ. మా ఇంటికి వెళ్ళి తొందరగా అన్ని చక్క పెట్టుకోవాలి కదా. మా ఆయన దగ్గరికి వెళ్దాం. దీని కళ్ళల్లో కాదు కారం కొట్టాల్సింది. దీని బ్రతుకులో కొట్టాలి కారం. ఓకే ఇట్స్ ఆల్ రైట్. మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే నా చెల్లెల వ్యక్తిత్వం ముందు నేనే ఓడిపోయాను. ఏమిటి ఏమిటి అప్పుడే రహస్యాలు? ఇంట్రడ్యూస్ చేసి 5 minutes కూడా కాలేదు. అన్నయ్య ఈయన జాబ్ ఏమిటో తెలుసా? జోక్స్ చెప్పడం. కానీ ఒక్క జోకు కూడా నవ్వు రాదు. దానివి బాగా అర్థం చేసుకున్నావు. గురుద్రోహి. సిద్ధార్థ, నన్ను ప్రమోషన్ మీద హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. నా చెల్లెల గురించి ఎక్కువగా చెప్తున్నాను అనుకోకపోతే షీ హస్ గాట్ 2 extremes. కోపం వచ్చినా నవ్వు వచ్చినా తట్టుకోలేదు. నువ్వేదో పెద్ద తట్టుకున్నట్టు. ఓకే నేను బాగా అర్థం చేసుకున్నానండి. నేను బాగా అర్థం చేసుకున్నానండి. ఇంకా మేము బయలుదేరుతామండి. నేను వెళ్ళనన్నయ్యా. పెళ్ళైతే చేసుకున్నాను కానీ నిన్ను వదిలి నేను వెళ్ళలేను. ఏమండి ప్లీజ్ ఐమ్ సారీ, నేను రాను. ఓకే తప్పమ్మా, తప్పు. అలా అనకూడదమ్మా. అతను నీ భర్త. నిన్నటి వరకు ఇది నీ ఇల్లమ్మా. ఇక మీదట నీ భర్త ఎక్కడుంటే అదే నీ ఇల్లు. ఏ ఆడదానికైనా అంతేనమ్మా. కొత్త గనక నీకు బాధగా ఉన్నా అలవాటైన తర్వాత నీ సంసారమే నిన్ను మురిపిస్తుంది, నీ పుట్టింటిని మరిపిస్తుందమ్మా. వెళ్ళిన వెళ్ళమ్మా, వెళ్ళుకో. రా కోకిల. ఓకే నో నో వస్తానండి. ఓకే బాబు, వస్తాను సార్. అలాగే. డాడీ కోకిలంటే ఇంక మన ఇంటికి రాదా? రాదమ్మా.